నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలి. సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ. గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, మహిళల స్వయం సమృద్ధి, స్థిరమైన జీవనోపాధుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ అధికారులకు సూచించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల డిఆర్డీఏ సిబ్బంది సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘం నుంచి కనీసం 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, ఆహార ప్రాసెసింగ్, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలు, సేవా రంగం తదితర విభాగాల్లో మహిళలను ప్రోత్సహించి ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా శిక్షణలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి నగేష్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు తూర్పుగోదావరి మరియు కాకినాడ జిల్లాల డిఆర్డీఏ అధికారులు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పిఎం మత్స్య సంపద సంబంధించి కానీ, ముద్రా కానీ, బ్యాంక్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ, అలాగే మన లైఫ్ స్టాక్ గురించి కానీ, ప్రకృతి వ్యవసాయంలో ప్రతి గ్రామ సంఘానికి 5-10 మంది ఉండాలి అని, అలాగే మనం ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్ ఎవరైతే గ్రామ సంఘానికి 15 నుంచి 20 వరకు, ఎగ్జిస్టింగ్ ఒక 5, న్యూ ఉన్న వాళ్ళు 15 మంది ఉండాలనేది ముందుగానే జిల్లా సమైక్యలు ఏ విధంగా అయితే మండలాలకు ఇచ్చారో మండల సమైక్య నుంచి గ్రామ సంఘాలకు పెట్టుకుని ఆ వివోఏ వారికి కూడా ఈ టార్గెట్ తెలియజేసి అక్కడున్న వెసులుబాటును బట్టి కొంచెం స్లైడ్ వేరియేషన్ లో అక్కడున్న పరిస్థితిని బట్టి కొన్ని చోట్ల మత్స్యకార కుటుంబాలు ఉంటే కనుక అక్కడ ఎక్కువ, అలాగే ఏపీఎం లాగిన్ లో కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం, అంటే పొరపాటున ఈ ఫండ్ అలొకేషన్ చేసేటప్పుడు 2 లక్షల బదులు పట్టణం కోసం ఉన్నాడిపోయి 20 లక్షలు అడితే ఏపీఎం లాగిన్ లో మళ్ళా మెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మెంబర్ దగ్గర అమౌంట్ ని మళ్ళీ కరెక్షన్ చేయాలని ఉచిలమార్ గ్రామం ఉంది మేడం. అందులో 130 మంది, అలా 1329 వరకు వచ్చారు మేడం. 1050 రావాలి, ఇంకా కొంచెం ఎక్కువ మంది. ఈసారి మీరు ఈ 1329 మందికి ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బ్యాంకర్స్ మనం ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మీరు అలొకేషన్ చేసేస్తున్నారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి సంబంధించి, శ్రీనిధికి సంబంధించి బ్యాంక్ లింకేజ్ 50 కోట్లు వచ్చింది మేడం. శ్రీనిధి 18 కోట్లు వచ్చిందండి. సిఏఎఫ్ 38 లక్షలు వచ్చింది మేడం. మన ఉన్నతి వచ్చేసరికి చాలా మంది సెక్రటరీస్ దగ్గర కూడా ఉంటారు. అది మనం తెలియాలి, మనకి చాలా తెలియాలి. అవునా కదా? మొన్న ఎస్సీ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ కింద మనం పైన అని కాదు, మన మహిళల వల్ల మనకి ఇంత డబ్బులు అనేవి వస్తున్నాయి. అంటే ఇది కరెక్ట్ పద్ధతేనా కాదా? ఇంతకు ముందు మనము బ్యాంక్ లో డబ్బులు పడగానే బ్యాంక్ లింకేజ్ అయిపోయింది అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఆ డబ్బులతో ఒక జీవనోపాధి వైపు